అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఇంటెగ్రిటీ, యథార్థంగా జీవించడం. సరి అయిన బోధ సరి అయిన జీవితం జీవించేలాగా మనల్ని ప్రేరేపించాలి. ఆర్థోడాక్సీ మస్ట్ లీడ్ టు ఆర్థోప్రాక్సీ. సౌండ్ టీచింగ్ అంటే సరి అయిన ఆరోగ్యకరమైన బోధ దేనిలోకి నడిపించాలి మనల్ని? సరి అయిన ఆరోగ్యకరమైన ప్రవర్తన లేదా నడవడిలోకి మనల్ని నడిపించాలి కదా. సరైన బోధ దేనిలోకి నడిపించాలి? సరైన ప్రాక్టీస్లోకి. రైట్ టీచింగ్ మస్ట్ లీడ్ టు రైట్ బిహేవియర్ ఆర్ కాండక్ట్. ఉదాహరణకి మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలోని కొన్ని సంగతులు నేను మీతో పంచుకుంటాను. మీరు అది తీయక్కర్లేదు, నేను చెప్తాను. అక్కడ యూదా రాజు అయిన యెహోషాపాతు తన జీవితంలో చేసిన ఒకానొక పెద్ద తప్పు ఏంటంటే, మామూలుగా అయితే ఆయన మంచివాడే, కానీ ఆయన జీవితంలో ఆయన చేసిన ఒక పెద్ద తప్పు ఉంది. అదేంటంటే ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబుతోటి వియ్యమందడం. సరే, ఒకసారి కలిసి యుద్ధం చేసే సందర్భం వచ్చింది. యెహోషాపాతు అంటే యూదా రాజు సరే అంటాడు. అయితే ఒకసారి యెహోవా యుద్ధ విచారణ చేద్దామంటాడు. ఎవరితోటి? ఇజ్రాయెల్ రాజైన ఆహాబుతోటి. ఈ పేర్లు మీకు రిజిస్టర్ అవ్వడం కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. యూదా రాజైన యెహోషాపాతుని అడుగుతాడు అనమాట ఇజ్రాయెల్ రాజైన ఆహాబు. ఇతను సరే అంటాడు యెహోషాపాతు. కానీ ఏమంటాడు? మనము యెహోవా యుద్ధ ఒకసారి విచారణ చేద్దాం. ఇంతకీ ఈ యుద్ధానికి వెళ్ళమంటాడా వద్దంటారా? యెహోవా ఏమంటాడో ఒకసారి విచారణ చేద్దామంటే అతను ఏం చేస్తాడంటే ఒక 400 మంది ప్రవక్తలను పిలిపిస్తాడు. వాళ్ళందరూ ఏమంటారు? మీరు యుద్ధానికి వెళ్ళండి అంటారు. వెళ్ళండి అంటే దానికి యెహోషాపాతు, ఇతను దేవుని సంబంధి, దేవుని వ్యక్తి అనమాట. ఇతనేమంటాడంటే యెహోవా ప్రవక్త ఒక్కడైనా లేడా అని అంటాడు అన్నమాట. వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇక్కడ లేడా అని అయితే ఇజ్రాయెల్ రాజు ఏం చేస్తాడు? మీకాయా అని ఒకడు ఉన్నాడు, కానీ వాడంటే నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకు? వాడు నా గురించి ఒక్క మంచి మాటనే చెప్పాడు, ఎప్పుడు నా గురించి కీడే పలుకుతాడు వాడు. అందుకంటే వాడు నాకంటే నాకు వాడంటే ఇష్టం లేదంటాడు. యెహోషాపాతు అంటాడు అట్లా అనద్దు నువ్వు అని అంటే సరే అని, సరే నీకోసం పిలిపిస్తానని చెప్పి ఆ మీకాయను తీసుకొని రండి అని చెప్తే మీకాయను తీసుకొని వస్తాడు. మీకాయ వచ్చి కాపరిని కొడితే గొర్రెలు చెదిరిపోయినట్టు ఇజ్రాయేలీయులు చెదిరిపోతారు ఈ యుద్ధానికి వెళ్తే అని చెప్పనగానే ఆహాబంటే అదిగో నేను చెప్పాను కదా, నేను చెప్పాను ఇతను నా గురించి కీడే పలుకుతాడు, నాకు మేలు కలగాలని పలకడు ఇతను. నేను యుద్ధం చేసి క్షేమంగా తిరిగి వచ్చేవరకు ఇతని బందీ గృహంలో ఉంచమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు అనమాట. అతనికి కావాల్సినవన్నీ పెట్టండి, అతనికి ఇష్టమైనవన్నీ తిరిగి వచ్చినాక చూద్దాం వీటి సంగతి అన్నట్టుగా బందీ గృహంలో ఉంచమని చెప్తారు. యుద్ధానికి వెళ్తారు. యెహోషాపాతు వాళ్ళ ప్లాన్ ఉంటుంది అనమాట ఒకటి వాళ్ళిద్దరి మధ్యలో. ఏమని? యెహోషాపాతుగా రాజవస్త్రాలు ధరించి పంపిస్తాడు. ఇతనేమో నేను మామూలు బట్టలు వేసుకొని నేను యుద్ధంలోకి వస్తాను, సీక్రెట్గా వస్తాను నేనని ఈ ఇజ్రాయెల్ రాజైన ఆహాబు చెప్తాడు. వాళ్ళు కూడా కొంతసేపు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు? రాజునే టార్గెట్ రాజే కదా మెయిన్, రాజు దగ్గరికి వెళ్తారు. కానీ రాజు మధ్యలో కేకలు పెట్టేసరికి ఇతర ఆహాబు రాజు కాదు అని వాళ్ళు తెలుసుకొని వదిలేస్తారనమాట. ఆ రథ సారథులు ఎవరైతే ఉంటారో రథాధిపతులు వాళ్ళ డైరెక్షన్ వాళ్ళు మళ్ళిస్తారనమాట. ఇతను ఆహాబు రాజు కాదు అని గుర్తించి. కానీ ఆ యుద్ధంలో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఏంటంటే ఒక సైనికుడు బాణం ఎక్కుపెట్టి ఎటు గురి చూడకుండా వదిలేస్తాడు. అండ్ కరెక్ట్గా అది వెళ్ళి ఆహాబుకే తగులుతుంది అన్నమాట. సో అతని గురి చూడలేదు, కానీ ఈ గురి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. దేవుడు పెట్టాడు కరెక్ట్గా. సాయంత్రం దాకా బ్లీడింగ్ అయిపోయి అతని విషయంలో నెరవేరాల్సిన ఒక ప్రవచనం ఉంటుంది, కుక్కలు అతని రక్తాన్ని నాకాలని. ఆ ప్రవచనం కూడా నెరవేరి అతను ఏమవుతాడు? ఆ రోజే చనిపోతాడు. సో ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, మీకాయను పిలిపించుకొని యెహోవా ఏమంటున్నాడో తెలుసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ ఆ మాటల ప్రకారం నడుచుకోవడంలో లేకపోతే ఎంత నష్టం కలిగింది కదా. ఇప్పుడు యెహోవా ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉందా? ఉంది. కానీ ఆ మాటల ప్రకారం దాన్ని విని నడుచుకునే ఆ బుద్ధి ఉందా? అది లేదు. సో చాలాసార్లు సరైన బోధ కావాలి అని విపరీతమైన ఆసక్తి ఉంటుంది, కానీ నిజంగా మన జీవితంలో ఆ బోధకు అనుగుణంగా మనం జీవిస్తున్నామా లేదా అనే దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చాలాసార్లు ఏమీ కనిపించదు. ఆర్థోడాక్సీ మస్ట్ లీడ్ టు ఆర్థోప్రాక్సీ.
లేకపోతే ఏం ప్రయోజనం? ఇప్పుడు సరైన జీవితము ఒకవేళ జీవించేలా నిన్ను ఆ బోధ ప్రేరేపించలేకపోతే అది సరైన బోధ అయితే ఉంది, తప్పుడు బోధ అయితే ఏముంది? కాబట్టి జీవితము చాలా ప్రాముఖ్యము. అందుకే ఎజ్రా చేసినటువంటి ఒక కమిట్మెంట్ లాంటి కమిట్మెంట్ మనం ఈరోజు చేసుకోవాలి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం నుంచి ఒకసారి చూడండి. 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును ఏం చేశాడంట? అది ఫస్ట్ది. కింద 3 విషయాలు ఉన్నాయి. 3 పనులు చేయడానికి ఎజ్రా దృఢ నిశ్చయం చేసుకున్నాడు. అందులో మొదటిది ఏంటి? పరిశోధించాలని. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించాలి అని తీర్మానించుకున్నాడు. ఎందుకు పరిశోధించి ఏం చేయాలని? ఊరికే హెడ్ నాలెడ్జ్ పెంచుకోవడానిక? నేను పరిశోధించాను, నాకు అది తెలుసు ఇది తెలుసు అని గర్వించడానిక? లేదా మొక్కుబడిగా చేయాలి కాబట్టి చేశాడా? కాదు. చేసిన తర్వాత దాని చొప్పున నడుచుకొనుటకును, అది రెండవది. ముందేమో పరిశోధించాలి, అసలు దేవుని వాక్యం ఏముంది, అందులో దేవుడు ఏం చెప్తున్నాడని పరిశోధించాలి. తర్వాత రెండవది దాని ప్రకారము నడుచుకోవాలి. అంత మాత్రమే కాదు, మూడవది ఇజ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పించాలి ఇతరులకు. సో ఈరోజు మనం వింటున్న విషయాలన్నింటినీ బట్టి మనం కూడా దృఢ నిశ్చయం చేసుకోవాలి. ఏంటది? అసలు ఈ యథార్థత అనే అంశం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది అని పరిశోధించడానికి, దాని చొప్పున నడుచుకోవడానికి, దానిని ఇతరులకు నేర్పించడానికి కూడా ఈ 3 పనులు చేయడానికి మనల్ని మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి, దృఢ నిశ్చయం చేసుకోవాలి. ఒకవేళ అలా మీరు చెయ్యకుండా కేవలం ఏదో కూర్చొని విని వెళ్ళిపోవడానికి మాత్రమే అయితే అది మీకు ఏమాత్రము ఉపయోగపడదు. యథార్థత అనే విషయం గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఇంటెగ్రిటీ అనే దాని గురించి ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలోంచి నాతో పాటు ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధురా, మహోన్నతురా, జీవం గల తండ్రి, ఇంతవరకు మేము కొన్ని మాటలు వింటూ వచ్చాం. యథార్థత అది ఎవరిలో ప్రారంభమవుతుంది? నిజంగా క్రైస్తవ యథార్థత ఎవరిలో ఉండే అవకాశం ఉంది అనే సంగతులు కొన్ని మేము మాట్లాడుకుంటూ వచ్చాము. దాని పరిధి ఏంటి? రాజీ పడడం వల్ల వచ్చే నష్టం ఏంటి? ఇలా కొన్ని విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు దేవా, మరి నిజంగా యథార్థంగా ఎలా జీవించాలో దాని గురించి మేము వాక్యాన్ని పరిశీలించాలనుకుంటున్నాం. అయితే పరిశీలించే దగ్గర ఆగిపోకుండా మా జీవితాలకు తగిన తీర్మానాలు మేము చేసుకోవటానికి, మా నడవడిని మేము మార్చుకునేలాగా ప్రభువా మేము తీర్మానించుకోవడానికి, ఇతరులకు వాటిని నేర్పించేలా బోధించేలా దేవా ప్రభువా మేము దృఢ నిశ్చయం చేసుకొని మీ సన్నిధిలో కూర్చొని ఉంటున్నాం. మీరు సహాయం చేయమని కృప చూపించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యథార్థంగా జీవించడం. పెట్టుబడి పెట్టే వాళ్ళ డబ్బుతో ఒక కంపెనీ చీఫ్ మేనేజర్ తన జేబు నింపుకుంటున్నాడు. ఒక రాజకీయ నాయకుడికి హామీలు నిలబెట్టుకునే ఆలోచనే లేదు, కానీ ప్రజలకు హామీలు ఇస్తూ పోతున్నాడు. ఒక విద్యార్థి పరీక్షల్లో పాస్ అవ్వడం కోసం కాపీ కొడుతున్నాడు. తీరని కోరికల పేరుతో ఒక బోధకుడు వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎక్కువగా దోచుకోవడానికి ఒక డాక్టర్ రోగి యొక్క వ్యాధిని పెంచుతూ ఉన్నాడు, తగ్గించట్లేదు. ఇట్లా లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంటుంది. నువ్వు యథార్థవంతుడని అనుకుంటున్నావా అని ఎవరైనా అడిగితే అందరూ దాదాపుగా అవుననే అంటారు, ఇంతవరకు నేను పేర్కొన్న వారితో సహా. అదే ఖచ్చితంగా యథార్థవంతుడు చీకట్లోనూ వెలుగులోనూ ఒకేలాగా ఉంటాడు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డెఫినేషన్స్. దాన్ని నిర్వచించడంలో ఇది ఒక కోణం అన్నమాట. యథార్థవంతుడు ఎట్లుంటాడు? చీకట్లోనూ వెలుగులోనూ ఒకేలాగా ఉంటాడు, కొంచెంలోనూ ఎక్కువలోనూ నమ్మకంగానే ఉంటాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడే ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. సిఎస్ లూయిస్ అనే భక్తుడు ఇంటెగ్రిటీ గురించి మాట్లాడుతూ ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? ఇంటెగ్రిటీ ఈజ్ డూయింగ్ ద రైట్ థింగ్ ఈవెన్ వెన్ నో వన్ ఈజ్ వాచింగ్. యథార్థత అంటే ఎవ్వరూ చూడనప్పుడు సైతం సరైన పనే చేయడం. కొత్త నిబంధనలో యథార్థవంతుడు, సత్యవంతుడు అనే తర్జుమా చేయబడిన మాటకు గ్రీకు భాషలో 2 పదాలు ఉన్నాయి, అలేథియా, అలెథిస్. అర్థం సత్యం లేదా సత్యములో ఉన్నటువంటి స్థితి. మార్కు సువార్త 12:16లో ఒకసారి చూడండి. ఒకసారి మార్కు సువార్త 12వ అధ్యాయము 16వ వచనంలో ఏమనుంది? వారు వచ్చి బోధకుడా నీవు
బోధకుడా నీవు సత్యవంతుడవు అని అంటున్నారు. సేమ్ దాన్నే వాడుక భాషలో ఎట్లా తర్జుమా చేశారు చూడండి. కింద 14వ వచనం, వారు వచ్చి ఆయనతో ఇలా అన్నారు, బోధకుడా మీరు యథార్థవంతులని. యేసు క్రీస్తు ప్రభువారి గురించి నీవు సత్యవంతుడవు, నీవు యథార్థవంతుడు అని చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఎవరు యథార్థవంతులు కాదు, ఎవరు యథార్థవంతులు కాదు, ఇందాక కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. ద్విమనస్కులు యథార్థవంతులు కాదు. ద్విమనస్కులు యథార్థవంతులు కారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం, కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును అని మనం చూస్తున్నాం. తర్వాత ఇంకా ఎవరు యథార్థవంతులు కారు అంటే వేషధారులు యథార్థవంతులు కారు. రెండవది వేషధారులు యథార్థవంతులు కారు. మత్తయి 23:28 అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగబడుచున్నారు, లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ మీరు నిండి ఉన్నారు. బయటికి మాత్రమే నీతిమంతులుగా కనిపిస్తున్నారు, లోపల మాత్రం నిజంగా వేషధారణ అక్రమమే ఉంది. తర్వాత మూడవది దైవిక నడవడిలో పెరగడంపై దృష్టి నిలపక తాత్కాలిక లాభంపై దృష్టి పెడుతూ ఉన్నారు. అటువంటి వారు యథార్థవంతులు కాదు. తాత్కాలిక లాభంపై దృష్టి పెట్టే వాళ్ళు యథార్థవంతులు కాదు. 15వ కీర్తన, ఈ 15వ కీర్తనలో ఒకసారి చదువుతాం, కీర్తనంతా ఒకసారి చదువుతాము, తర్వాత కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి వాటిని ఫిల్ చేద్దాం. ఓకేనా? కీర్తన 15వ కీర్తన మొదటి వచనం, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. సో యథార్థవంతుడు ఏం చేస్తాడు? దేన్ని అనుసరిస్తాడంట? నీతిని అనుసరిస్తాడు. యథార్థవంతులు నీతిని అనుసరిస్తారు. తర్వాత హృదయపూర్వకంగా ఏం పలుకుతాడు? నిజం పలుకుతాడు. నీతిని అనుసరిస్తాడు, హృదయపూర్వకంగా నిజం పలుకుతాడు. తన పొరుగువారి మీద ఏం మోపడు? నింద మోపడు. తన పొరుగువారి మీద నింద మోపడు. తన చెలికానికి ఏం చేయడు? కీడు చేయడు. తన చెలికానికి కీడు చేయడు. నాలుకతో కొండెములాడడు. సో యథార్థవంతుడు ఏం చేస్తాడు? నీతిని జరిగిస్తాడు, నీతిని అనుసరిస్తాడు, హృదయపూర్వకంగా నిజమే పలుకుతాడు, పొరుగువాని మీద నింద మోపడు, చెలికానికి కీడు చేయడు, నాలుకతో కొండెములాడడు. సామెతలు 10:9వ వచనం, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిలవర్తనుడు బయలుపడును. సో ఇది ఎవరు యథార్థవంతులు, ఎవరు యథార్థవంతులు కారు అనే విషయాన్ని మనం ఇప్పటిదాకా చూస్తూ వచ్చాం. ఎందుకని ఒక విశ్వాసం అసలు యథార్థంగా జీవించాలి? ఎందుకు ఒక క్రైస్తవుడు యథార్థంగా జీవించాలి అని అంటే దానికి కొన్ని కారణాలు నేను రాస్తూ వచ్చాను. ఒకటి, యథార్థంగా జీవించడం వల్ల దేవుని పోలి నడుచుకున్న వారం అవుతాం. యథార్థంగా జీవించడం వల్ల దేవుని పోలి నడుచుకున్న వాళ్ళం అవుతాం. దేవునితో మన సంబంధం వృద్ధి చెందుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. అండర్లైన్ చేసుకోండి ఆ మాటలు. మీరు ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి. అందుకే కదా లేవియాకాండం 19:2లో మీరు పరిశుద్ధులై ఉండవాలని. ఎందుకు? మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధులను కాబట్టే మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అదేవిధంగా మన దేవుడు యథార్థవంతుడు అని ఇందాక కూడా చూసాం కదా మనం. కీర్తన 18:30లో దేవుడు ఎవరు? యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు చొచ్చు వారందరికీ ఆయన కేడము. దేవుడు యథార్థవంతుడు కాబట్టి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29:17లో మనం ఏం చూస్తున్నాం? దావీదు ఏమన్నాడు? నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. బాగున్నాయి కదా మాటలు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన యథార్థవంతుడు కనుక మనం కూడా యథార్థవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. యథార్థవంతులనే నేను ఇష్టపడతానంటున్నాడు. యథార్థంగా జీవించడం ద్వారా మనం దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న వారం అవుతాం. తద్వారా దేవునితో మన సంబంధం ఏమవుతుంది?
పెంపొందించబడుతుంది. మీకా 6:7లో మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. ఏంటదంట? న్యాయంగా నడుచుకునుటయు, దానికి ఏ అని రాసుకోండి. కనికరమును ప్రేమించుటయు, బి దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, సి ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, న్యాయంగా నడుచుకోమని, కనికరమును ప్రేమించమని, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు అని అంటున్నాడు. నిజమైన భక్తి, యథార్థమైన భక్తి. చాలాసార్లు భక్తి చేస్తుంటారు చాలామంది భక్తి చేస్తారు, కానీ ఆ భక్తి ఎటువంటి భక్తి కాదంటే యథార్థమైన భక్తి కాదు. చూడండి, దినవృత్తాంతాల గ్రంథం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. భక్తి ఎట్లాంటి భక్తి చేయాలంటే నీతియు యథార్థమైన భక్తియు గలవారై. భక్తి ఎటువంటిది అయి ఉండాలి? యథార్థమైన, అంటే యథార్థత లేని భక్తి కూడా ఉందన్నమాట. అటువంటి భక్తి కాకుండా యథార్థమైన భక్తి చేసే వారంగా మనము ఉండాలి. మరి ఇంతకీ మనంతరం మనం ఆ భక్తి చేయగలమా అంటే మొదట మనము తిరిగి జన్మించిన వారమై ఉండాలి అనే సంగతి మనం ఆల్రెడీ ఇందాక చూసాము. అయినప్పటికీ మన విశ్వాసులు అయినప్పటికీ మనందరం మనమే యథార్థంగా మనకై మనముగా మన సొంత శక్తి ప్రయత్నంతో యథార్థవంతులుగా ఉండగలమా అంటే ఉండలేం. నీతి విషయంలో మనం ఎట్లాగైతే దేవుని నీతినే మనకు ఆపాదించబడడం ద్వారా మనం నీతివంతులు అయ్యామో, అట్లా ఈ యథార్థత విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేయాలి. 18వ కీర్తన 32వ వచనం ఒకసారి చూడండి. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. ఎంత మంచి మాట కదా. మనకై మనం యథార్థవంతులుగా ఉండడము సాధ్యపడదు, మనకు దేవుని సహాయం అవసరం. అందుకే మనం ఇట్లాగ ప్రార్థన చేయాలి, దేవా యథార్థ మార్గమును నన్ను నడిపించుము. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. తర్వాత రెండవ కారణం, ఎందుకు మనము యథార్థముగా జీవించాలి అంటే, యథార్థవంతులే నమ్మకమైన సాక్షులుగా ఉండగలరు. యథార్థవంతులే నమ్మకమైన సాక్షులుగా ఉండగలరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. యథార్థమైన మీ జీవితం ద్వారా, వింటున్నారు ఈ మాటలు, యథార్థమైన మీ జీవితం ద్వారా సువార్త ఇంకా ఆకర్షణీయంగా, ఇంకా నమ్మదగినదిగా కనబడుతుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళకి. మీ యథార్థమైన జీవితం ద్వారా సువార్త ఇంకా ఆకర్షణీయంగాను నమ్మదగినదిగాను కనబడుతుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళకి. నీ బ్రతుకే బాగలేకపోతే, నువ్వే ఒక మోసగాడివి, అబద్ధికురాలివి, వేషధారివి అయి ఉంటే, ఇక నువ్వు యేసుక్రీస్తు గురించి చెప్పే సాక్ష్యానికి ఏమైనా విలువిస్తారా ఎవరైనా? కాబట్టి నువ్వు యథార్థంగా జీవించినప్పుడే, ఎక్కడా రాజీ పడకుండా దేవుని వాక్యానికి అనుగుణంగా నిజాయితీగా జీవిస్తే, అప్పుడు ఇతరులను క్రీస్తు వైపు నడిపించడానికి నీ సాక్ష్యం ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. అట్లా యథార్థత లేని జీవితం ఉంటే కనుక నీకు అనేకులు యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా అడ్డుకునే విషయంలో కూడా అది శక్తివంతమైన సాధనంగానే పనిచేస్తుంది. నీకు యథార్థత ఉంటే యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి అది ఒక శక్తివంతమైన సాధనం. ఒకవేళ నీ జీవితంలో యథార్థత లేకపోతే, ఆ యథార్థత లేని నీ జీవితం వాళ్ళని అడ్డుకోవడంలో కూడా అంతే శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. మూడవది, ఎందుకు మనం యథార్థంగా జీవించాలంటే, అది మన పొరుగువారితో మనకున్న సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. మన పొరుగువారితో మనకున్న సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. సామెతలు 11, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని ఏం చేస్తుంది? పాడు చేయను. యథార్థతను బట్టే నమ్మకం ఏర్పడుతుంది కదా. మన మాట మన చేత ఒకటే ఉండాలి. ఏం చెప్తున్నామో అదే చేయాలి, ఏం చేయాలనుకుంటున్నామో అదే చెప్పాలి. లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇట్లా మనం చేస్తున్నామా లేదా అని మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. పనిచేసే చోట యథార్థత టీం వర్క్ని, కోఆపరేషన్ని పెంపొందిస్తుంది. ఉదాహరణకు కంపెనీలో మేనేజర్ తప్పు చేశాడు, దానికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటూ ఆ తప్పును ఒప్పుకున్నాడు. అది ఆ టీం అంతటినీ తాను తప్పు చేసినప్పుడు అదే విధంగా ప్రవర్తించేలా ఒప్పుకునే విధంగా ఇన్స్పైర్ చేస్తుంది కదా. నిజాయితీగా ఉండాలని పురికొల్పుతుంది. అలా నిన్ను చూసి నీ తోటి పని వారు యథార్థంగా ఉండాలని ఆకాంక్షించేలా నువ్వు జీవిస్తున్నావా, మంచి మాదిరిని కనపరుస్తున్నావా అని పరిశీలించుకోవాలి. కుటుంబాలలో యథార్థత సంబంధాలను బలపరుస్తుంది, భద్రతా భావాన్ని ఏం చేస్తుంది? పెంపొందిస్తుంది. ఉదాహరణకి చిన్న చిన్న విషయాల్లో సైతం మాట మీద నిలబడే తల్లిదండ్రులపైన పిల్లలకి ఎంతో నమ్మకం ఏర్పడుతుంది. ఆ చిన్న వయసులో ఏర్పడే ఆ నమ్మకం కొన్నిసార్లు జీవితకాలం పాటు కొనసాగుతుంది. వారు ఒకవేళ మీరు చెప్పే మాటలను నమ్మే పరిస్థితి లేకపోతే,
నువ్వు యేసు ప్రభు మరలా రానయ్యున్నాడని మీరు చెప్పినా నమ్మకపోవచ్చు. కాబట్టి పిల్లలతో యథార్థంగా ఉండాలి. మరి అలాగే ఉంటున్నారా అని పరిశీలించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడటం మాని ప్రతివాడును తన పొరుగువానితో ఏం చెప్పాలి? సత్యమే మాట్లాడవలెను. యథార్థత ఆరోగ్యకరమైన నిజాయితీతో కూడిన సంభాషణను ప్రేరేపిస్తుంది. నిజమే మాట్లాడితే చాలా మనస్పర్ధలు దూరం అవుతాయి, చాలా గొడవలు తేలిగ్గానే పరిష్కరించబడతాయి. సత్యమే మాట్లాడితే భార్యాభర్తలు ఇద్దరికి ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరు వారికి కష్టంగా అనిపించినా సరే ఓపెన్గా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే వారిద్దరి మధ్య ఐక్యత బలపడుతుంది. వారిద్దరూ ఒకరికొకరు దగ్గర అవుతారు, ఒకరినొకరు ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతారు. తర్వాత డి, యథార్థత మన అంతరంగ సమాధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఇన్నర్ పీస్ దాన్ని ప్రభావితం చేస్తుంది మన యథార్థత. ఎందుకు మనం యథార్థంగా ఉండాలి అని అంటే అది మన అంతరంగ స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, ప్రియులారా మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ఎటువంటి వారమంట మనము? ధైర్యము గలవారమగుదము. మన హృదయం దోషారోపణ చేయకపోతే మనం దేవుని ఎదుట ధైర్యం కలిగిన వారు అవుతాం. ఉదాహరణకు ఒకసారి ఒక వ్యక్తికి తన ఎదురుగా వెళ్తున్న వ్యక్తి పారేసుకున్న పర్సు దొరికింది. ఎదురుగానే వెళ్తున్నాడు, ఇంకో వ్యక్తి పర్సు పారేసుకున్నాడు, అది ఇతనికి కనబడింది, ఇతని కంట్లో పడింది. సరే, ఎవ్వరు చూడకుండా మెల్లిగా జేబులో పెట్టేసుకున్నాడు. కానీ లోపల లోపల ఏదో తెలియని అసమాధానం, అభద్రతా భావం, నేను అపరాధ భావం, నేను తప్పు చేస్తున్నాను. వెంటనే వెళ్ళి అతని పర్సు తిరిగి ఇచ్చేశాడు. ఆ తిరిగి ఇచ్చేసిన తర్వాత ఇతని హృదయంలో ఎంతో నెమ్మది, సమాధానము, అప్పుడు అతని మనస్సాక్షి నిర్మలంగా ఉంది దేవుని ఎదుట. కాబట్టి మన ఇన్నర్ పీస్ని ఎఫెక్ట్ చేస్తుంది ఇది. కాబట్టి మనం ఖచ్చితంగా యథార్థంగా ఉండాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం, ఎవడనూ తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. మోసము, వేషధారణ ఏం చేస్తాయంటే లోపల గందరగోళాన్ని, ఒత్తిడిని కలగజేస్తాయి. కానీ యథార్థంగా ఉంటే ఎంతో ధైర్యాన్ని, స్వేచ్ఛని అనుభవించవచ్చు. తర్వాత ఇప్పుడు దాకా మనం ఏం చూస్తూ వచ్చాము? ఒక విశ్వాసి ఎందుకు యథార్థంగా ఉండాలి అనడానికి మనం ఏమేమి కారణాలు చూస్తూ వచ్చాము? ఒకటి, మనం దేవుణ్ణి పోలి నడుచుకోవాలి, దేవుని చిత్తాన్ని తద్వారా జరిగించే వారంగా ఉండాలి. తద్వారా దేవునికి మనకు ఉన్న మధ్య ఉండే సంబంధం ఏమవుతుంది? పెంపొందించబడుతుంది అని చూస్తాం. రెండవది, మనం చూసిన రెండవ కారణం ఏంటి? నమ్మకమైన సాక్షులుగా ఉండాలంటే ముందు మనం యథార్థవంతులుగా ఉండాలి అని చూస్తాం. మూడవది, పొరుగువారితో మన సంబంధము ప్రభావితం చేయబడుతుంది యథార్థతను బట్టి. నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా అనే దాన్ని బట్టి ఇతరులతో, పొరుగువారితో నీ సంబంధము ఎలా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. చివరిగా నాలుగవది, అంతరంగ సమాధానము కూడా ప్రభావితం చేయబడుతుంది. కాబట్టి విశ్వాసి యథార్థంగా ఉండాల్సిన అవసరత ఉంది, అది ప్రాముఖ్యమైంది అని మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు నాలుగవ విషయము, యథార్థంగా ఉండేటప్పుడు మనం ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి? సవాళ్ళ గురించి ఆలోచిస్తూ ఒక 3 రకాల సవాళ్ళుగా మనం దీన్ని క్లాసిఫై చేయొచ్చు. ఎలాగా? ఒకటి, బాహ్య ఒత్తిడులు, ఎక్స్టర్నల్ ప్రెషర్స్, బాహ్య ఒత్తిడులు. 2, సంస్కృతి, సాంప్రదాయానికి సంబంధించింది. సాంప్రదాయం స్పెల్లింగ్ తప్పుపడింది కదా. సంస్కృతి, సాంప్రదాయానికి సంబంధమైనవి. తర్వాత మూడవది, వ్యక్తిగత బలహీనతలు. ఇవి యథార్థంగా మనం ఉండాలని తీర్మానించుకున్నప్పుడు మనం ఎదుర్కొనే రకరకాల సవాళ్ళు అనమాట. అందులో మొదటిది బాహ్య ఒత్తిడులు. చాలాసార్లు మన తోటి వారితో మనల్ని మనం పోల్చుకోవడం వల్ల, పియర్ ప్రెషర్, దానివల్ల సమాజం మన ముందుంచే ప్రమాణాలు, అంచనాల వల్ల చాలా విషయాల్లో రాజీ పడిపోతూ ఉంటాం కదా. అరే మీరు ఇంకా ఇల్లు కట్టుకోలేదా, ఇన్ని సంవత్సరాలు అయింది అని అంటారు ఎవరు. పియర్ ప్రెషర్ ఉంటూ ఉంటుంది. తోటి ఉద్యోగస్తులతోటి మనల్ని పోల్చుకొని మనం ఎక్కడున్నామని చూసుకుంటూ ఆ ఒత్తిడులకు గురవ్వడం అనమాట. కానీ రోమాపత్రిక 12:2లో మనం ఏం చూస్తున్నాం? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వల్ల ఏం పొందండి? మీరు రూపాంతరం పొందండి. ఉదాహరణకు ఒక మంచిగా చదివే విద్యార్థి శోధించబడుతూ ఉంటాడు. దేని గురించి? చుట్టూ అందరూ చిట్టీలు పెడుతున్నారు కాబట్టి నేను కూడా చిట్టీలు పెట్టాలి. మామూలుగా చదువుకుంటాడు, బాగా చదవగలడు కూడా, కానీ అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చెయ్యాలి అనే శోధన. గవర్నమెంట్ స్కీమ్కి మనం ఎలిజిబుల్ కాదు, పలానా ఏదో స్కీమ్కి, కానీ అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఏం చేద్దాం? ఏదో కారణం చెప్పి పక్కింటి వాళ్ళు గేదెలు తీసుకొని చూపించి ఫోటో దిగడం, వాళ్ళు ఏవో చేస్తుంటే అవన్నీ మన ఇంట్లో పెట్టుకుని ఆ సెటప్ అంతా ఫోటో దిగి మేము కూడా ఈ పని చేస్తున్నామని చెప్పి డబ్బులు తీసుకోవడం. పిల్లలకు బస్ టికెట్ కొట్టే విషయంలో కూడా యథార్థంగా ఉన్నాం మనం చాలాసార్లు.
ఎందుకు? అందరు చేస్తున్నారు కాబట్టి మనం కూడా. నీ ఉద్యోగంలో హోదా కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ నీ కుటుంబస్తుల్ని వంచడం. పిల్లలకు మనం మంచి మాదిరిని కనపరచడంతో పాటు మంచి బోధ చేయాలి. ఎస్తేరు వంటి వారి జీవిత గాథలను చెప్పడం ద్వారా యథార్థంగా ఎట్లా బ్రతకాలో వాళ్ళకి బోధించాలి కూడా. పనిచేసే చోట ఆర్థిక ఒత్తిడులు, సమస్యలు, పరిస్థితులు నిజాయితీగా ఉండకుండా తప్పు చేసేలా పురికొల్పుతూ ఉంటాయి మనల్ని చాలాసార్లు కదా. కొలసీలకు రాసిన పత్రిక 3:23-24 వచనాలు ఒకసారి చూడండి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఎవరికి దాసులు? మనము. కాబట్టి ఏం చేసినా ఆయన కోసం చేస్తున్నట్టుగా మనము చేయాలి. పని చేసే చోట లెక్కలు తారుమారు చేసి చూపిస్తే ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉందనుకోండి. అటువంటి సమయాల్లో శోధనకు లొంగిపోకుండా, మన వ్యక్తిత్వానికి మచ్చ రాకుండా, మన సాక్ష్యం పాడైపోకుండా యథార్థంగా మనము నడుచుకోవాలి. మరొక వ్యక్తి కోరికలను, భావోద్రేకాలను కాపాడడం కోసం అబద్ధాలు ఆడాలా? ఉదాహరణకి ఫోన్లో జవాబిచ్చేటప్పుడు ఆ వ్యక్తి అప్పటికి లేడని చెప్పడం. పలానా అవతల వ్యక్తి అడుగుతున్నాడు, అక్కడ పలానా ఆయన ఉన్నాడా? లేడని చెప్తే సమస్య అయిపోతుంది. కాబట్టి అతని కోసం అని చెప్పి ఏం చేయడము? ఉంటే లేడని, లేకపోతే ఉన్నాడని అబద్ధం. అనుమతి లేకుండా ఏదైనా వస్తువుల్ని తీసుకోవడాన్ని సమర్థించుకుంటున్నావా? ఎందుకంటే అది నీకు చాలా అవసరం కాబట్టి. ఉదాహరణకి పనిచేసే చోట నుంచి కాగితాలు, స్టాంపులు తీసుకొని వాడుకోవడం అన్నమాట. అట్లాంటి వస్తువులే. దేవుని వాక్యాన్ని ఉల్లంఘించే ఏదైనా పనిని చేసేలా ఎవరినైనా ప్రోత్సహించావా? ఎందుకంటే అట్లా చేయడం చాలా బాగా అనిపిస్తుంది చాలాసార్లు. ఎలాంటి బైబిల్ ఆధారాలు లేని అబార్షన్, డివర్స్, రివెంజ్ తీర్చుకునేలాగా, పగ తీర్చుకునేలాగా, ఆమె అట్లా చేసింది కాబట్టి నువ్వు ఇట్లా చేయి, వాడు అట్లా చేశాడు కాబట్టి నువ్వు కూడా ఇట్లానే చేయాలి అని పగ తీర్చుకునేలా ఇతరులను ఎప్పుడైనా నువ్వు ప్రోత్సహించుంటే దాన్ని బట్టి కూడా పశ్చాత్తాపడి ఒప్పుకొని మరెన్నడూ ఆ పని చేయనని తీర్మానించుకో. జక్కయ్య కథ మనకు తెలుసు కదా. ప్రభుతో ఏమంటాడు? నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 400 మరలా తిరిగి ఇచ్చేస్తానని ప్రభు అని చెప్పి చెప్తాడనమాట. అలా చేయడం అంత తేలికైన విషయమా? ఇచ్చేయడం పెద్ద విషయం. ఇచ్చేయడం అంటే అది గొప్ప విషయమే, అందరూ మెచ్చుకుంటారు. కానీ ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే కారణం ఏం చెప్తున్నాడు ఇతను? నేను నీ దగ్గర అన్యాయంగా తీసుకున్నాను. అది ఒప్పుకోవడం అంత తేలికైన విషయము కాదు అసలు. ఇందాక అగస్టిన్ విషయంలో చెప్పినట్టుగా నేను ఆ పాత మనిషిని కాదు. అది మొదటిది. పియర్ ప్రెషర్స్ వల్ల లేదా సొసైటీ మన ముందుంచే ప్రమాణాల ఒత్తిడుల వల్ల, ఆ ప్రెషర్స్ వల్ల మనం యథార్థత విషయంలో చాలాసార్లు రాజీ పడిపోతూ ఉండే విషయాలు. 2, సంస్కృతి, సాంప్రదాయాలు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న మరొక విషయం, ఇదే సత్యం అనేది ఏది లేదు అసలు. విన్నారా మీరు? ఇదే సత్యం అనేది ఏది లేదు. నీకు అది సత్యం అనిపిస్తుంది, నాకు ఇది సత్యం అనిపిస్తుంది. నీ పర్స్పెక్టివ్ నీది, నా పర్స్పెక్టివ్ నాది. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. కానీ అసలంటూ అందరూ ఒప్పుకోవాల్సినటువంటి అబ్సల్యూట్ ట్రూత్, సర్వసత్యం అనేది ఏదైనా ఉందా అంటే అసలు అట్లాంటిది ఏది లేదు అని చాలామంది చెప్తున్నారు అన్నమాట. ఇదే సమస్య మంచి చెడ్డల మధ్యలో కూడా వస్తుంది. ఇది మంచిది, ఇది చెడ్డది అనేది ఏం లేదు. నీకు అది మంచిగా అనిపిస్తుంది, నాకు అది మంచిగా అనిపించట్లేదు. నీకు అది చెడ్డగా అనిపిస్తుంది, నాకు అది చెడ్డగా అనిపించట్లేదు. సో మంచి చెడ్డలు కూడా ఏమవుతున్నాయి? సంస్కృతిని బట్టి, వ్యక్తులను బట్టి, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. దానికంటూ ఒక ఫిక్స్డ్ స్టాండర్డ్ అనేది ఏమి లేదు అని సాతాను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఈవెన్ మీకు తెలుసా, పదాల దగ్గర నుంచి కూడా, దానికోసం వాడే పదాలు, పాపము, సిన్ అనేది ఇప్పుడు ఒక బట్టల బ్రాండ్. అంటే దాని విలువ ఏమవుతుంది? ఇంకా వాడే కొద్దీ, ఆ జనరల్ సెన్స్లో వాడే కొద్దీ దాని విలువ ఏమవుతుంది, ఇదేమైపోతుంది, తగ్గిపోతుంది. కానీ అది కేవలం పదమే. ఆలోచనల్లో కూడా ఇట్లాంటి ఆలోచనలన్నీ ఇప్పుడు చాలామంది లోకల్లో మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. కానీ యెషయా గ్రంథం 5:20 చూడండి ఒకసారి. అందులో ఏం చూస్తున్నాం? కీడు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగు చీకటి అనియు ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపనియు, తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. ఒకప్పుడు చెడ్డవి కానీ ఇప్పుడు మంచివని చెప్తున్నారు. ఓటుకు నోటు ఒకప్పుడు చాలా తీవ్రంగా ఖండించేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అది పెద్ద తప్పే కాదని,
వేయకపోతే కూడా. అపవాది చాలా యాక్టివ్గా చేస్తున్న పని ఏంటంటే ఈ రోజుల్లో మంచి చెడుల మధ్య ఆ గీతను కొంచెం కొంచెంగా చెరిపేస్తున్నాడు. కానీ విశ్వాసికి ఎప్పుడు బైబిలే ప్రమాణం. నేనే మార్గమును సత్యమును జీవమునని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. మన సంస్కృతి వాక్యానికి విరుద్ధంగా చేసే వాటిని మనం ఏం చేయాలి? వ్యతిరేకించాలి. అందుకు మనం వాక్యంలో వేరుపారిన వారమై ఉండాలి. మీడియా యొక్క పాత్ర సినిమాల్లో స్మగ్లింగ్ చేయడము, దొంగతనం చేయడము, అమ్మాయిలను ఏడిపించడము, పెళ్లికి ముందే అసభ్యకరమైన పనులు చేయడము, తల్లిదండ్రులను గౌరవించకుండా ఉండడము, ఇవన్నీ పర్వాలేదన్నట్టు చాలా క్యాజువల్గా నార్మల్ అన్నట్టు చూపిస్తున్నారు. ఇవి కాక ఇంకేం నేర్చుకోవాలి అసలు సినిమాల్లో నుంచి మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న సినిమాలు అన్నింటిలో నుంచి ఇవి కాక ఇంకేమైనా నేర్చుకోవడానికి ఉంటుందా? మొత్తం వెతుక్కోవాలి మనం, జల్లడియాలి ఆ 2.5 గంటలు. అండ్ అందులో ఉన్న మంచి కంటే అందులో ఉన్న చెడే మనపైన ఎక్కువ ప్రభావము చూపిస్తుంది. చెడ్డ ప్రభావమే మనపైన ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? చెడ్డవాటిని వాళ్ళు చూపించాలని వాళ్ళ ఇంటెన్షనే అదే అయినప్పుడు ఆబ్వియస్గా అదే హైలైట్ అవుతుంది, అదే మనపైన ఇంపాక్ట్ చూపిస్తుంది, మనల్ని ప్రభావితం చేస్తుంది. డబ్బులు సంపాదించడమే ఒకటి జీవిత లక్ష్యం. సినిమా మొత్తం ఇక అదే థీమ్ అనమాట. వాడి లక్ష్యం అంటే డబ్బులు సంపాదించడం. ఇంకొక దాంట్లో అసలు వాడు రివెంజ్ తీర్చుకోవడమే దాని లక్ష్యం, దాని థీమ్ అదే సినిమాది. ఏం నేర్చుకుంటాం మనం దానివల్ల? అండ్ అది హీరో చేయడాన్ని బట్టి మనకి ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇది చేయాలి, హీరో అవ్వాలంటే ఇట్లనే ఉండాలి, ఇదే చేయాలి అని చెప్తున్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఇది వాక్యం చెప్తుంది. పగ తీర్చుకున్నాడు ఎవరి పని? దేవుని పని. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు తమ కుటుంబంతో సమయం గడపడం కోసం, తమ ఆత్మీయ ఎదుగుదల కోసము ప్రమోషన్స్ని కూడా వదులుకొని ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉన్నవారు ఉన్నారు. కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలను ఆధారం చేసుకొని రాజీ పడిపోవడము అనేది జరుగుతుంటుంది. ఇది మనం ఎదుర్కొనే రెండవ రకమైన సవాళ్ళు. మూడవది వ్యక్తిగత బలహీనతలు. పర్యవసానాలపై ఉన్న భయం తప్పు చేసేలా ప్రేరేపిస్తుంది. ఆదికాండం 12వ అధ్యాయం 11 నుంచి ఉన్న వచనాల అబ్రహాం సందర్భం అది. అతడు ఐగుప్తులో ప్రవేశించడానికి సమీపించినప్పుడు ఏమంటున్నాడు? అతడు తన భార్య అయిన సారతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నేను బతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పు. భయం కదా, ఆ భయంతో అనవసరమైన తలనొప్పులని తెచ్చిపెట్టుకున్నాడు. లేనిపోని భయాలు మనల్ని కూడా అబద్ధం చెప్పేలా ప్రేరేపిస్తూ ఉంటాయి. చాలాసార్లు శిక్ష నుంచి, అవమానం నుంచి, నష్టం నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి మనం ఏం చేస్తుంటాము? అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో కాస్త ఆగి ధైర్యం కోసం ప్రార్థన చేసుకోండి. దేవుని భద్రత అన్ని ప్రమాదాల కంటే గొప్పది, శక్తివంతమైనదని నమ్మండి. ధైర్యం కోసం, జ్ఞానం కోసం ప్రార్థన చేయండి. కానీ రాజీ పడదు. ఇలా చాలా బాగున్నట్లు కనిపిస్తుంది, ఇది చాలా బాగున్నట్లు కనిపిస్తుంది కాబట్టి ఇది చెడ్డది కాదు, చెయ్యొచ్చు అని అనుకుంటున్నావా? ఉదాహరణకు, ఆపుకోవడానికి నీ కోరిక చాలా బలంగా ఉంది కాబట్టి నీకు నువ్వే లైంగిక పరంగా సర్ది చెప్పుకుంటున్నావా? పరిశీలించుకో. చాలా బాగా కనిపిస్తుంది, అనిపిస్తుంది, పర్వాలేదు చెయ్యొచ్చు అని కూడా అనిపిస్తుంది, కానీ అది సరైనది కాదు. నీ భావాలని వ్యక్తపరచుకోవడం అవసరమని నువ్వు భావించవచ్చు. ఉదాహరణకి ఇతరులపై నా కోపం వెళ్ళగక్కడాన్ని సమర్థించుకోవడం అన్నాడు. ఎందుకంటే అట్లా బయటకు కక్కేయడం బాగా అనిపిస్తుంది, మనకు అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. మన కోపం వచ్చిన వాళ్ళపైన మొత్తంగా అరిచేస్తే, వాళ్ళని తిట్టాల్సినంత తిట్టేస్తే అదొక రకమైన సాటిస్ఫాక్షన్. కానీ అది మంచిదా? నీ సొంత హానికి నీ కోరికల్ని తీర్చుకున్నావా? ఉదాహరణకి నీ ఆర్థిక పరిస్థితికి మించి విలాస వస్తువులను కొనడం. నీ మాటలు ఇతరులను ఎంత నొప్పించినా సరే నీవు అనుకున్నది ఏదైనా చెప్పేసేయాలనుకుంటున్నావా? ఉదాహరణకి నీ భావాలను సమర్థించుకోవడాన్ని వివరిస్తూ నువ్వంటే అసలు నాకు ఇష్టం లేదు అని చెప్పడం. అది అవతల వ్యక్తిని ఏమైనా బిల్డ్ చేస్తుందా, కడుతుందా అలా చెప్పడం వల్ల? కానీ నువ్వు మాత్రము అవతల వాళ్ళు నొచ్చుకుంటున్నారా, బాధపడుతున్నారా లేదా సమయం నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది దీనికి నేనేం చెయ్యలేను అని నీ వ్యతిరేక ప్రవర్తనను నువ్వు సమర్థించుకుంటున్నావా? పొగ తాగడం లేదా దొంగిలించడం అనే వ్యతిరేక అలవాట్లను ఆపుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు
చేయకపోవడం, దానికి పైగా సమర్థించుకోవడానికి సాకేంటి? నేనేమీ చేయలేకపోతున్నాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని సమర్థించుకో. నీ వ్యతిరేక ప్రవర్తనపై నీ తల్లిదండ్రుల పెంపకాన్ని నిందించడం. ఉదాహరణకి నీ చెడ్డ మాటలకు పనులకు నీ తల్లిదండ్రులపై నెపం వేయడం. నేను ఎందుకు ఇలా ఉన్నానంటే వాళ్ళు చేయబట్టే అని వాళ్ళని నిందించడం. నేను ఆ విధంగా పుట్టాను అని తలస్తూ సరికాని నీ పనుల్ని నువ్వు సమర్థించుకుంటున్నావా? ఉదాహరణకు తాగుబోతుతనము లేదా స్వలింగ సంపర్కము, దాని నుంచి నేను మారలేను అని అనుకోవడం. తాగుబోతుతనం గురించి మీకు తెలుసు కదా, చాలామంది ఏం చెప్తుంటారు, నా జీన్స్లోనే ఉంది అది. స్వలింగ సంపర్కం అంటే పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో వెళ్ళడం. వాళ్ళందరూ చెప్పే సమాధానం ఏంటి, రీజన్ ఏంటి, సమర్థన ఏంటి? బై బర్త్ నేను పుట్టడమే ఇలాగా పుట్టాను. కానీ దేవుడు ఏమనంటున్నాడు, నేను పురుషునిగాను స్త్రీనిగాను మాత్రమే చేస్తానంటున్నాడు. అటు ఇటు కాకుండా ఇంకా థర్డ్ జెండర్ ఏదైనా ఉందా? లేదు. మనం చాలా ఫామ్స్లో చూస్తుంటాం. కానీ ఇంకొక జెండర్ ఏదైనా ఉందా అంటే ఏం లేదు. అయితే స్త్రీ లేదా పురుషుడు అంతే. కానీ నేను పుట్టుకతోనే ఇలా పుట్టానని సమర్థించుకోవడం. నేను అసలు ఇందులో నుంచి నా అంతట నేను మారలేను, ఇంకా నా స్వభావం, నా నేచరే అట్లాంటిది అని చెప్పి సమర్థించుకోవడం. అందరికంటే ముందుండడం కోసం ఇతరులను బాధ నుంచి విషయాలను ఏదో బాధించి వాళ్ళ విషయాలను ఏదో సర్ది చెప్పుకుంటూ ఉండడం అనమాట. ఉదాహరణకు అపనిందలు వేయడానికి వ్యంగ్యంగా సమర్థించుకోవడం. తప్పుడు నమ్మకం ఒకటి ఉంది, అదేంటో చూసి తర్వాత సరైన నమ్మకం ఏంటో చూద్దాం. తప్పుడు నమ్మకం. పురాతన చట్టాల పుస్తకాన్ని, అంటే బైబిలే, ఏంటది బాగా పాతది కదా, సో పురాతన చట్టాల పుస్తకాన్ని అనుసరించడం మేధోపరంగా నమ్మకత్వమైన పని కాదు, ఇంటలెక్చువల్ ఫెయిత్ఫుల్నెస్ కాదు. తెలివైన వాడు ఎవడు అట్లా చేయడు. దేవుడు నాకు మనసునిచ్చాడు, మంచి చెడుల గురించి నా సొంత నిర్ణయాలు చేసుకోవడానికి దాన్ని వాడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇది తప్పుడు నమ్మకం. ఎందుకు? సామెతలు 14:12, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదైతే తుదకది మరణమునకే త్రోసివేయును, త్రోవతీయును. మరి సరైన నమ్మకం ఏంటి? దేవుడు ఈ లోకాన్ని శాస్త్రీయంగా నీతి న్యాయాల నియమాలతో స్థాపించాడు. వీటికి భిన్నంగా వేరే నియమాలను అనుసరిస్తూ పాపాన్ని సమర్థించుకోవడం మేధోపరమైన నమ్మకత్వం కాదు. ఆయన నిత్య సూత్రాలపై, ఆ మాట చూసారా, ఇటర్నల్ ప్రిన్సిపల్స్, ఆయన నిత్య సూత్రాలపై ఆధారపడి ఏది మంచిదో ఏది చెడ్డదో నేను తెలుసుకునేలా దేవుడు నాకు తన ఆత్మను అనుగ్రహించాడు. ఇది మనం చేసుకోవాల్సినటువంటి సరైన నిర్ణయం. 119వ కీర్తన 89 నుంచి 43 వరకు ఉన్న వచనాలకు చదువుదాం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఆ మాటలు చూసారా, నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాస్యత తరతరములు ఉండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. సమస్తమును నీకు సేవ చేయుచున్నవి, కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి సవాళ్ళు, బయట నుంచి వచ్చే బాహ్య ఒత్తిడులు, తర్వాత సంస్కృతి సాంప్రదాయాల పరంగా వచ్చేటువంటి ఒత్తిడులు, మన వ్యక్తిగత బలహీనతల ద్వారా మనకు వచ్చేటువంటి సవాళ్ళు. ఈ రకరకాలైనటువంటి సవాళ్ళు మనం నీతియుక్తంగా, న్యాయంగా, యథార్థంగా నడుచుకొనివ్వకుండా రాజీ పడిపోయేలాగా మనల్ని ప్రేరేపించి బలవంతం చేసేవిగా ఉంటూ ఉంటాయి. కానీ మనం వాటిలో పడిపోకుండా యథార్థంగా జీవించడానికి మనము సమర్పించుకోవాల్సినటువంటి వారు. యథార్థతను, 5వది, యథార్థతను ఎట్లా అలవర్చుకోవచ్చు? యథార్థమైన నడక గురించి 101వ కీర్తనలో కొన్ని మాటలు ఉన్నాయి. ఒక్కొక్క వచనం నుంచి ఒక్కొక్క లైన్ నేను అక్కడ మీకు ఎక్స్ట్రాక్ట్ చేసి రాశాను యథార్థత గురించి. అవి మనం ఫిల్ చేస్తూ చదువుకుంటూ వెళ్దాం. మొదటిది 101వ కీర్తన. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. యథార్థత ప్రభువును ఆయన న్యాయాన్ని ప్రేమిస్తుంది. యథార్థత ఏం చేస్తుందంటే ప్రభువును ఆయన న్యాయాన్ని. ఎందుకు ఇక్కడ దేని గురించి పాడుతున్నాడంటే అతను కృపను గురించి న్యాయాన్ని గురించి పాడుతున్నాడు కదా. 2వ వచనం, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. యథార్థత నిందారహిత జీవితాన్ని జీవిస్తుంది. నిర్దోష మార్గమున అని చదువుతున్నాం కదా. యథార్థత నిందారహిత జీవితాన్ని జీవిస్తుంది. 3వది, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను,
భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అని అవి నాకు అంటనీయను. అంటే యథార్థత తన దృష్టిలో దుష్టత్వాన్ని ఉంచుకోదు. అవి నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను అని అంటున్నాడు కీర్తనాకారుడు కదా. సో యథార్థత తన దృష్టిలో దుష్టత్వాన్ని ఉంచుకోదు. 4వది, మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను, దౌష్ట్యమును నేను అనుసరింపను. యథార్థత భక్తిహీనులకు దూరంగా ఉంటుంది కదా. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను, దౌష్ట్యమును నేను అనుసరింపను. యథార్థత భక్తిహీనులకు దూరంగా ఉంటుంది. 5వ వచనం దుష్టత్వమే. 5వ వచనం, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. యథార్థత వ్యర్థమైన మాటల్ని, చాటు మాటల్ని ఆపేస్తుంది. చాటున దూషించు వారిని అనే మాట చదువుతున్నాం మనం అక్కడ కదా. వ్యర్థమైన మాటల్ని, చాటు మాటల్ని ఆపేస్తుంది. 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకు దొరుకుదురు. యథార్థత దేవుని యందు నమ్మకం ఉంచిన వారితో సహవాసం కలిగి ఉంటుంది. దేవుని యందు నమ్మకం ఉంచిన వారితో సహవాసం కలిగి ఉంటుంది. ఆలోచన పరుల నుంచి తెలివిని కోరుకుంటుంది. 7వది, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలబడు. యథార్థత మోసాన్ని, విశ్వాస రాహిత్యాన్ని అసహ్యించుకుంటుంది. యథార్థత మోసాన్ని, విశ్వాస రాహిత్యాన్ని అసహ్యించుకుంటుంది. 8వది, యెహోవా పట్టణముల నుండి పాపము చేయు వారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమునందలి భక్తిహీనులందరి ప్రతి ఉదయమున నేనేం చేస్తాను? సంహరించదను. ఎవరిని? భక్తిహీనులను. యథార్థత రాజీ పడిపోయే వారిని ఎదిరిస్తుంది. యథార్థత రాజీ పడే వారిని ఏం చేస్తుంది? ఎదురిస్తుంది అని మనం చూసాం. సో నిజంగా అసలు యథార్థతని మనం ఎట్లా కలిగి ఉండొచ్చు, ప్రాక్టికల్గా మనం ఏమేం చేయాలి అనే విషయాల గురించి మనం ఆలోచిద్దాం. అందులో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొదటిది, దేవుని హృదయానుసారులుగా మారాలి. ఎట్లా మనం దేవుని హృదయానుసారులుగా మారచ్చు? 1, అనుదినము వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. 119వ కీర్తన 105వ వచనం చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి అటువంటి వాక్యాన్ని మనం అనుదినము ధ్యానించాలి. 2వది, నడిపింపు కోసం, శక్తి కోసము ప్రార్థించాలి. శక్తి కోసము ప్రార్థించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 7 వరకు, దేనిని గురించి చింతింపకుడు. ఎందుకు చింతించద్దు? ఎందుకంటే ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపనము దేవునికి తెలియజేయండి. ఇక చింతించద్దు. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుడు సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. ఎప్పుడు? ప్రార్థించినప్పుడు, దేవునికి అప్పగించినప్పుడు, చింతించకుండా ఉన్నప్పుడు, అప్పుడు మీ హృదయములకు సమాధానము, దేవుని సమాధానము కావలిగా ఉంటుంది అని చూస్తున్నాం. తర్వాత పరిశుద్ధాత్మ సహాయం కోసము కనిపెట్టండి. ఆయన మీ జీవితంలో పని చేయనివ్వండి, ఫలములు కలుగజేయనివ్వండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23 వచనాల్లో, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. 2, అనుదినము మీ పాపములను ఒప్పుకొని మారు మనసు పొందండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులనుగా చేయును. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉంటకు పిలవలేదని తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనము చూస్తున్నాం. సో పరిశుద్ధాత్మ పైన మనము ఆధారపడాలి, మన పాపములను ఒప్పుకోవాలి, పరిశుద్ధంగానే జీవించడానికి మనం తీర్మానించుకోవాలి. అయితే అంతకంటే మనం చూసిన విషయము, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా మనం దేవుని హృదయానుసారులుగా మారాలి. తర్వాత 3వది, అనుదినము మీరు చేసే నిర్ణయాలలో యథార్థతను అభ్యసించాలి, ఎక్సర్సైజ్ చేయాలి యథార్థతను. ఎట్లా? 1, సత్యాన్ని ప్రేమతో చెప్పడం ద్వారా. ఎఫెసీ 4:15లో మనం చూస్తాం కదా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. సో సత్యాన్ని ప్రేమతో చెప్పడం మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా ప్రాక్టీస్ చేయాలో దాని గురించే సపరేట్గా 6th సైడ్ హెడ్డింగ్ నేను పెట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు అక్కడ మనం చూద్దాం. 2వది, మాటపై నిలబడడం మనం నేర్చుకోవాలి, ఎంత కష్టమైనా సరే. ఇందాక మనం చదివిన 15వ కీర్తనలో 4వ వచనంలో అది ఉంది కదా, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తర్వాత 4వది, నీ చుట్టూ దేవుని ప్రజలు ఉండేలాగా చూసుకోవాలి.
ఒకటి, నీ తోటి విశ్వాసులకు జవాబుదారీతనం కలిగి ఉండాలి. ఎందుకు జవాబుదారీతనం కలిగి ఉండాలి? వాళ్ళతో ఎందుకు సహవాసం చేయాలి? ఎందుకు మన సంగతులు వాళ్ళతో మాట్లాడాలి? ఎందుకు అకౌంటబుల్గా ఉండాలి? ఎందుకంటే ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి ఏం చేస్తాడు? వివేకం ముట్టిస్తాడు. వివేకం నీ ఇంట్లో నువ్వు కూర్చుంటే రాదు కదా. ఇనుముకి ఏం జరగాలి? రాపిడి జరగాలి, అప్పుడే అది షార్పెన్ అవుతుంది. అట్లా నువ్వు పోయి ఏం చేయాలి? ఒక వ్యక్తికి అకౌంటబుల్గా ఉండాలి. అతను నిన్ను ప్రశ్నించాలి, నువ్వు చేస్తున్న విషయంలో అతను నిన్ను గద్దించాలి, సరిచేయాలి. నీకేం చేయాలి? ఆలోచన చెప్పాలి. అలా ఒకరికొకరు జరగడం వల్ల ఏమవుతుంది? ఇనుముని ఐరన్ని షార్ప్ చేసినట్టుగా ఒకడు ఇంకొకరికి ఏం చేస్తాడు? క్షేమాభివృద్ధి కలగజేస్తాడు, మేలు కలగజేస్తాడు, వివేకం అనుగ్రహిస్తాడు. కాబట్టి సహవాసం ఉండాలి. నీ చుట్టూ దేవుని ప్రజలు ఉండేలా చూసుకోవాలి. నీతి విషయంలో ఒకరినొకరు ఏం చేయాలి? పురికొల్పుకోవాలి. కొందరు మానుకొనిచ్చినట్లు సమాజంగా కూడుకుంటూ ఒకరినొకడు ఏం చేయాలి? హెచ్చరించాలి. మనం అస్సలు చేయము ఈ పని. అందరూ చేయవలసిన పరిచర్య అని చెప్పి నేను ఒక ఆర్టికల్ రాసుండే, ఈ ఒక్క మాటనే బేస్ చేసుకోండి. అందరూ చేయాల్సిన పరిచర్య, ఎవ్వరూ చేయనిది కానీ అందరూ చేయాల్సింది. ఒకరినొకడు హెచ్చరించుచు. 25వ వచనం, ఆ దినము సమీపించడం మరి చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు ఏం చేయాలి? ఎట్లా ప్రేమించాలో, ఎటువంటి సత్క్రియలు చేయాలో ఒకరినొకరు పురికొల్పుకోవాలండి. అస్సలు మనం ఎవ్వరికి ఫోనే చేయము, కలిసి మాట్లాడము. ఆదివారం మాత్రమే కలిసి ఒకరినొకరు ఏ సత్క్రియలు చేయడానికి పురికొల్పుకుంటారు. ఇక ఏం చేయాలి? మనము ఒకరినొకరు ఎట్లా ప్రేమించాలో, ఎలాంటి సత్క్రియలు చేయాలో పురికొల్పుకునే వారంగా ఉండాలి. 6వది మనం ఈరోజు చూడబోయేటువంటి 6వ విషయము, వాక్యంలో యథార్థత విషయంలో మనకు చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. అందులో ఒక 3 ఉదాహరణల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మొదటిగా యోసేపు, రెండవది దానియేలు, మూడవది యేసుక్రీస్తు ప్రభువారు. ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. యోసేపు విషయంలో మనకు తెలుసు కదా, పోతీఫరు భార్య అతనితో పడుకోమని బలవంతం చేస్తుంది అతను చాలా కొంతకాలం పాటు. కానీ అతను నిరాకరిస్తాడు కదా. నిరాకరించినందుకు దానికి మళ్ళీ పర్యవసానాలు కూడా అతనే అనుభవించాల్సి వస్తుంది. అయినప్పటికీ అతను తన యథార్థతను కోల్పోకుండా నిజాయితీగానే ఉన్నట్టు మనము చూస్తాం. రెండవది దానియేలు గురించి మనకు తెలుసు. శత్రువులు నిన్ను తమ దేశానికి చెరగా తీసుకొని పోవడాన్ని ఒకసారి ఊహించుకోండి. మిమ్మల్ని యుద్ధం జరిగి శత్రువులు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారు వేరే దేశానికి. నీ దేశం నుండి, నీ సంస్కృతి నుంచి దూరంగా, నీ నమ్మకాలతో రాజీ పడడానికి బలవంతం చేసి నిన్ను చంపేయాలనే ఆలోచన వారికి ఉంటే నువ్వేం చేస్తావు? చాలా వరకు రాజీ పడిపోతావు. దానియేలు సంగతి అట్లనే ఉండింది. యెరూషలేములో తన కుటుంబం నుండి, స్నేహితుల నుండి ఒక యువకుడుగా ఉన్నప్పుడే వేరు చేయబడి బబులోను సామ్రాజ్యంలో పనిచేయడానికి పంపించబడ్డాడు. దానియేలు కథ యథార్థ జీవితానికి ఒక నిదర్శనం. అంతేగాక అది నైతికంగా రాజీ పడకుండా వేరుగా ఉండే ధైర్యం గల వారికి దేవుడు అద్భుతమైన కాపుదల ఉంటుందని తెలియజేస్తుంది ఆ కథ. దానియేలు నడవడి ఎంతో ప్రత్యేకంగా ఉంది. తన దేవుని పట్ల అచంచల భక్తి, వ్యక్తిగతంగా తనకున్న ఆ సామ్రాజ్యం మొత్తం మీద అధికారిగా నియమించబడ్డాడు. దానియేలు తెలివికి, విశ్వాస్యతకు ఎటువంటి బహుమానం దక్కింది? దానియేలును ఎలాగైనా ఇరికించాలని అసూయతో నిన్న తోటి ఉద్యోగస్తులు అతన్ని వెంబడిస్తూ తగిన సమయం కోసం చూస్తున్నారు. అయితే అతన్ని శిక్షించడానికి ఎలాంటి అవకాశం వారికి రాలేదు. అతని చక్కని నడవడిలో ఎలాంటి తేడా వారికి దొరకలేదు. అతను కేవలం యథార్థతను, నమ్మకత్వాన్ని చూపిస్తూ ఏ విషయంలోనూ అపనమ్మకంగా లేకపోవడాన్ని వాళ్ళు చాలా తొందరలోనే కనిపెట్టేశారు. దానియేలు రాజైన దర్యావేషు వద్దకు దేవుని ఆరాధించే పద్ధతిలో నెపం వేయడానికి వచ్చారు. దానియేలును తన దేవుని పట్ల ఉన్న భక్తి, శ్రద్ధ, ప్రార్థనలో అతని నిబద్ధతను వారు గమనించి ఈ విషయంలో దోషారోపణ చేయడానికి, అలాంటి ఆరాధనను ఆపించాలని రాజును కోరారు. దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దాన్ని ఏం చేయాలి? ఆపించాలని చెప్పి చెప్తున్నారు. రాజు తన ఇష్టానికి భిన్నంగా, అతనికి ఇష్టం లేదు రాజుకి, కానీ విచారంతోనే దానియేలును బంధించి సింహాల బోన్లో వేసేలాగా ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా దానియేలు కథ ముగించేయాలనుకున్నారు. అయితే దానియేలు సేవించే దేవుడు తన విశ్వాసతను నిరూపించుకున్నాడు. దానియేలు విడిపించబడ్డాడు. ఎందుకంటే అతను తన యథార్థతను కొనసాగించాడు. దేవుడు అతను నమ్ముకున్నాడు. ఇది రెండవ ఎగ్జాంపుల్. మూడవది యేసుక్రీస్తు ప్రభువారు. అపవాది యేసుక్రీస్తును శోధించిన సందర్భంలో ఆయన బలహీనంగా ఉన్నాడు కదా, ఒంటరిగా కూడా ఉన్నాడు. బలహీనంగా అంటే ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉన్నాడు అప్పటి వరకు, కాబట్టి బలహీనంగా ఉన్నాడు. అలాగే ఒంటరిగా కూడా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన రాజీ పడలేదు. దేవుని వాక్యానికి కట్టుబడే యథార్థంగా నడుచుకున్నట్టు మనము ఆ శోధించబడిన సందర్భం అంతా చదివితే మనకి అర్థమవుతుంది. 6వదిగా మనం చూడబోయే 6వ విషయము, ప్రేమతో సత్యం చెప్పడానికి
చెప్పాల్సిన పరిస్థితులు, ఒక 4 పరిస్థితులు, సందిగ్ధమైన పరిస్థితులు, వాటిలో మనం ఎట్లా చెప్పాలి అనడానికి ఒక ఎగ్జాంపుల్, ఒక మోడల్ కోసం అని చెప్పి ఒక 4 రకాలైనటువంటి నీతి నియమాలకు సంబంధించి ఒక 4 రకాలైన నీతి నియమాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా మనం యథార్థతను, ప్రేమతో సత్యాన్ని చెప్పడం ఎట్లాగా అనేది మనం నేర్చుకుందాం. మొదటి సందిగ్ధం, సంస్కృతిపరమైన నీతి నియమాలు. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే డిసైడ్ చేస్తారు నీతి నియమాలు ఏంటి అనేది. సో అలాంటి నీతి నియమాల సమస్య, సందిగ్ధత ఎప్పుడైనా ఏర్పడుతుందా అనే దానికి ఒక ఎగ్జాంపుల్. నీ ఖర్చు వివరాలను ఎక్కువ చేసి చూపించాలన్న శోధనలో నువ్వు ఉన్నావు. ఎందుకంటే నీ తోటి ఉద్యోగస్తులందరూ అట్లనే చేస్తున్నారు. అప్పుడు ప్రేమతో సత్యం చెప్పడం ఎట్లా? చూడండి, ఇక్కడ 3 లెవెల్స్ ఉన్నాయి. ఆ 3 లెవెల్స్లో మనం ఆ పని చేయాలి అని ఒక ఎగ్జాంపుల్ని చూపిస్తున్నాను నేను. మొదటిది విలువ, అంటే అవతల వాళ్ళు చెప్తున్న మాటలకు వాళ్ళకి విలువ ఇవ్వడము. వాళ్ళని నువ్వు చెప్తున్నదని నేను వింటున్నాను, నేను కన్సిడర్ చేస్తాను, నేను నిన్ను పట్టించుకుంటున్నాను అని చెప్పేలాంటి మాట మొదటిగా చెప్పాలి. అలా ఏం చెప్పొచ్చు? ఈ సంస్థను నేను నిజంగా మెచ్చుకుంటున్నాను, సాధ్యమైనంత వరకు ప్రతి విషయంలో ఇది విజయవంతం అవ్వడానికి నేను నా శక్తి మేర సహాయపడతాను, అందులో ఏ సమస్య లేదు, నేను ఏమేమైతే చేయగలనో అంతవరకు నేను సహకరిస్తాను, నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తించడానికి నేను అసలు ఎన్నడూ వెనకాడను అని చెప్పి ముందు ఆ సంస్థ పట్ల నీకున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచడం. రెండవది నీతి. మరి నీ సంగతి ఏంటి? అయితే, ఈ మాట ప్రతిసారి వస్తుంది. ఇది ఇలా ఉంది, అయితే నేను యథార్థత కలిగిన వ్యక్తిగా ఉండాలని నేను క్రీస్తుతో ఒడంబడిక చేసుకున్నాను, అందుచేత నేను సత్యాన్ని ఏం చేయను, వక్రీకరించను, నేను తప్పుడు లెక్కలు చూపించను, నేను రాయలేను, ఎందుకంటే నా ప్రభుతో నేను ఒడంబడిక చేసుకున్నాను, నిబంధన చేసుకున్నాను, నేను యథార్థంగానే ఉంటాను. తర్వాత పోషణ. సరే, ఇంతవరకు నీ వరకు నువ్వు చెప్పావు, తర్వాత మళ్ళీ అతనికి ఉపయోగపడేలాగా కూడా ఏదైనా మాట్లాడాలి అంటే ఏం చెప్పచ్చు? నీతో ఎప్పుడు నమ్మకంగానే ఉంటానని నీవు తెలుసుకుంటావని నేను ఆశిస్తున్నాను. ఈ విషయంలో ఎట్లా నమ్మకంగా ఉన్నాను, అట్లనే నీతో ఎప్పటికీ నేను యథార్థంగా నమ్మకంగానే నేను నడుచుకుంటాను, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను అని చెప్పడం. ఇదే ప్యాటర్న్ ఇంకా వేరే పరిస్థితుల్లో కూడా ఉంటే ఏం చేయొచ్చో చూద్దాం. ఇక రెండవ సందిగ్ధ పరిస్థితి, పరిస్థితి సంబంధమైన నీతి నియమాలు. నీతి నియమాలను కొన్నిసార్లు ఏది డిసైడ్ చేస్తుంది? పరిస్థితులు డిసైడ్ చేస్తాయి. ఏది నీతి, ఏది న్యాయం అనేది పరిస్థితులే డిసైడ్ చేస్తాయి కొన్నిసార్లు. అలాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నీతో పాటు పనిలో ఉన్న మరొక వ్యక్తి గురించి ఫోన్లో అబద్ధమాడే శోధన ఎదురైంది అనుకోండి. అతడు లేదా ఆమె అక్కడ లేరని చెప్పాలి. నువ్వు ప్రేమతో సత్యం చెప్పడం ఎట్లా? మరి ముందు అవతల వ్యక్తి గురించి మాట్లాడాలి కదా. ఏం మాట్లాడచ్చు? నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావో నేను నిజంగా అర్థం చేసుకుంటున్నాను. అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, అవతల వ్యక్తి ఇబ్బంది పడతాడు ఆబ్వియస్గా. నువ్వు నో చెప్తే వాళ్ళ రిక్వెస్ట్, కానీ నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, నువ్వేం ఫీల్ అవుతున్నావో నాకు తెలుస్తోంది, సాధ్యమైనంత సహాయం నాకు కూడా చెయ్యాలనే ఉంది అని చెప్పి, తర్వాత మరి నీ పరిస్థితి ఏంటి, నీ కమిట్మెంట్ ఏంటి? అయితే నేను యథార్థత కలిగిన వ్యక్తిగా ఉండాలని క్రీస్తుతో నేను ఒడంబడిక చేసుకున్నాను, నువ్వు ఇక్కడ లేవని నేను అబద్ధము చెప్పలేను అని నేను చెప్పలేనని చెప్పి ముగించేయద్దు. తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇంకా ఏం చెప్పాలి? నువ్వు అందుబాటులో లేవని చెప్పి అవతల వ్యక్తి ఏమన్నా చెప్పమంటే నేను నీకు అది చెప్తాను, అంటే నేనేం చేయగలనో చెప్తున్నాను నీకు. అర్థమైనా? ఫస్ట్ ఏమో అవతల వ్యక్తి అడుగుతున్నటువంటి విషయాలకు విలువనిస్తూ దాన్ని అడ్రస్ చేయడం, నా కమిట్మెంట్ ఏంటో తర్వాత చెప్పడం, తర్వాత నేను నీకు ఏం చేయగలుగుతాను, నేను నీతో ఎట్లా నడుచుకుంటాను భవిష్యత్తులో, నేను నీతో ఎట్లా ప్రవర్తిస్తాను అని మరొకసారి ఆ వ్యక్తికి జ్ఞాపకం చేయడం. మూడవ సందిగ్ధ పరిస్థితి, నీతి ఇది భావోద్రేకాలను ఆధారం చేసుకొని లేదా వ్యక్తిగతమైన బలహీనతలను ఆధారం చేసుకొని నీతి నియమాలను స్థాపించేటువంటి ఒక ఎగ్జాంపుల్ అనమాట. నీతి బాహ్య లైంగిక క్రియల్లో నిమగ్నమయ్యేలా, అది నువ్వు బాహ్య లైంగిక క్రియల్లో నిమగ్నమయ్యేలా నీపై ఒత్తిడి ఉంది. అంటే పలానా చోటికి వెళ్దాం, ఈ తప్పు చేద్దాం, పలానా అమ్మాయి అబ్బాయి అని అలాంటి ఒక ఒత్తిడి ఉంది. ఎందుకంటే మన అందరికీ తీర్చుకోవాల్సిన స్వాభావిక కోరికలు ఉంటాయి అని అవతల వ్యక్తి అంటున్నాడు. ప్రేమతో సత్యం చెప్పడం ఎట్లా? విలువ, నీ గురించి నిజంగా నేను చాలా ఐ రియల్లీ హ్యావ్ కన్సర్న్, నీ గురించి నా ఆలోచన నాకు ఉంది అని మొదట చెప్పడం. తర్వాత నీతి ఏంటి? అయితే నేను యథార్థత కలిగిన వ్యక్తిగా, నైతికంగా పవిత్రంగా ఉండాలని నేను క్రీస్తుతోటి ఒడంబడిక చేసుకున్నాను,
పోషణ. ఒక చెడ్డ పనిని మంచి పద్ధతిలో నువ్వు చేయలేవు కాబట్టి మన ఇద్దరికీ అక్కరలేని దోషారోపణ భావాల నుండి నిన్ను నన్ను ఇదేం చేస్తుంది, రక్షిస్తుంది. మనం ఒకవేళ దీని నుంచి విరమించుకుంటే, ఆ తప్పు చేశానన్న అపరాధ భావం నుంచి మన ఇద్దరం తప్పించబడతాము అని చెప్పి ఇద్దరికీ ఉపయోగపడేటువంటి ఆ మాటలు చెప్పడం. 4వ రకమైన సందిగ్ధ పరిస్థితి సంస్కృతిపరమైన నీతి నియమాలుకి ఎగ్జాంపుల్గా, నువ్వు ప్రేమిస్తున్న ఒకరితో స్వలింగ సంపర్క సంబంధంలో కొనసాగేలా ఒత్తిడికి గురవుతున్నావు. చాలా రేర్ కేసు, కానీ జరుగుతాయి. ఎందుకనంటే మీరిద్దరూ స్వలింగ సంపర్క నైజంతో పుట్టారని అవతల వ్యక్తి అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ప్రేమతో సత్యం చెప్పడం ఎట్లా? ముందు విలువ. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. అయితే నేను యథార్థత కలిగిన వ్యక్తిగా ఉండాలని క్రీస్తు ఉడంబడిక చేసుకున్నాను. వాక్యం స్వలింగ సంపర్కం పాపం అని చెప్తుంది, కాబట్టి ఈ సంబంధాన్ని నేను కొనసాగించలేనని నిర్ణయించుకున్నాను అని మన తీర్మానాన్ని చెప్పడం. తర్వాత దేవుడు నిన్ను స్వలింగ సంపర్కునిగా చేయలేదు. నువ్వు మారలేవని దేవునికి తెలిస్తే ఆయన స్వలింగ సంపర్కాన్ని ఖండించడు కదా. నువ్వు చేయలేనిది ఆజ్ఞాపించి ఆయన ఎందుకు ఖండిస్తాడు? సో అది నీ వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది తప్పు. నేను నా ప్రవర్తనను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను, నాతో పాటు నువ్వు కూడా అలాగే మార్చుకుంటావని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఎటువంటి సందిగ్ధమైనా సరే, ఎటువంటి పరిస్థితి అయినా నీ యథార్థతను నువ్వు విడిచిపెట్టొద్దు. చివరకు నువ్వే గెలుస్తావు. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. 8వది, యథార్థవంతులకు దేవుడు నిత్యత్వ బహుమానాల్ని ఇవ్వబోతున్నాడు. ఎవరైతే నిజంగా ఈ లోకములో నీతియుక్తంగా, న్యాయంగా, నిజాయితీగా నడుచుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడో చివరి దినాన భలా నమ్మకమైన మంచి దాసుడా అని అభినందిస్తాడు. మంచి పోరాటం పోరాడితే నా కడముడిస్తే నీ విశ్వాసం కాపాడుకుంటుంది అని పౌలు చెప్తున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ నీతి కిరీటాన్ని దేవుడు నీకేం చేస్తాడు? ధరింపజేస్తాడు. ఒకవేళ నువ్వు ఈ లోకంలో నీతిగా యథార్థత కలిగి నువ్వు జీవిస్తే. అంత మాత్రమే కాదు, నువ్వు ఒక లెగసీని, ఒక పరంపరని నువ్వు విడిచి వెళ్తావు ఈ లోకంలో. అది చెడ్డ ప్రభావాన్నైనా చూపిస్తుంది, మంచి ప్రభావాన్నైనా చూపిస్తుంది. మన యథార్థ జీవితం ఇతరులకు, మన తర్వాతి తరాలకు ఒక పాఠంగా ఉండిపోతుంది. కాబట్టి నువ్వు ఎటువంటి పాఠంగా ఉండాలనుకుంటున్నావు? సామెతలు 27లో యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అని ఉంది. మరి నువ్వు నీతిమంతునిగా ఉంటే నీ పిల్లలు ధన్యులు అవుతారు, నీ తర్వాతి తరాలు నిన్ను బట్టి ధన్యులు అవుతారు. మరి అటువంటి జీవితం, అటువంటి లెగసీని, అటువంటి ఒక పరంపరని నీవు విడిచి వెళ్ళవలసినటువంటి వాడవు. ఏదో మన జీవితం మన బ్రతికేదో మనం బ్రతికి వెళ్ళిపోవడం కాదు. మనం బ్రతికిన బ్రతుకు గురించి మన పిల్లలు నేర్చుకున్న విషయాలు కొన్ని తరాల పాటు చెప్పుకోదగిన విధంగా మనం బ్రతకాలి. విలియం విల్బర్ ఫోర్స్ అనే వ్యక్తి, అతను బ్రిటిష్ పొలిటీషియన్, వన్ ఆఫ్ ద పార్లమెంటేరియన్స్. బ్రిటన్లో 1833లో 33 వరకు కొన్ని శతాబ్దాల పాటు అతను ఒక విషయంపై పోరాడాడు. మొత్తం పార్లమెంట్లో మిగిలిన సభ్యులు చాలా వరకు వాళ్ళందరూ బానిస వ్యవస్థకు దాన్ని సమర్థించే వాళ్ళుగా ఉన్నారు. ఆఫ్రికా నుంచి, ఇతర ఖండాల నుంచి బానిసలుగా కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మేస్తే వాళ్ళు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని వాళ్ళని బానిసలుగా వాళ్ళ చేత అన్ని పనులు చేయించుకుంటూ ఉండేవారు. అలాంటి వ్యవస్థను నిర్మూలించాలని ఇతను ఒక్కడే క్రైస్తవ బోధకుడు, ఇతను విలియం విల్బర్ ఫోర్స్. ఇతను చాలా కొన్ని దశాబ్దాలు పోరాడిన తర్వాత ఈ దాస్యత్వాన్ని, ఈ బానిసత్వాన్ని నిర్మూలించే చట్టం 1833లో అమల్లోకి వచ్చింది. దానివల్ల ఆ తర్వాత తరాలన్నీ ఆయన నమ్మకత్వాన్ని, దేవునికి, ఆయన వాక్య నియమాలకు విల్బర్ ఫోర్స్ కనపరిచిన యథార్థతను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆయన అడుగుజాడలో నడవడానికి పురికొల్పబడుతూ ఉన్నారు. అటువంటి ఒక లెగసీని, అటువంటి ఒక ఎగ్జాంపుల్ని మనం సెట్ చేయడానికి తీర్మానించుకోవాలి. యథార్థవంతులు ఇచ్చే సాక్ష్యం కూడా ఎంతో శక్తివంతంగా ఉంటుందని మనం ప్రారంభంలోనే చూసాం. కాబట్టి దేవుని రాజ్యం విస్తరిస్తుంది అలాంటి వారి ద్వారా. ఆమె కార్మైకల్ భారతదేశానికి వచ్చిన మిషనరీ కదా. ఆమె ఎంతో మంది అమ్మాయిల్ని టెంపుల్ ప్రాస్టిట్యూషన్ నుంచి, అంటే దేవాలయాలలో వ్యభిచారులు, జోగినీలుగా ఉండిపోయేటువంటి అమ్మాయిలను ఆ పరిస్థితుల నుంచి ఆమె విడిపించింది. కానీ ఆమెను స్టార్టింగ్లో ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఆమె యథార్థవంతమైన నమ్మకత్వము కలిగినటువంటి జీవితము అవతల వ్యక్తులు ఆమె చెప్పే సువార్తను అంగీకరించేలాగా, ఆమెను అంగీకరించేలాగా పురికొల్పాయన్నమాట. గొప్ప పరిచర్య ఆమె భారతదేశంలో చేయడానికి మంచి యథార్థవంతమైన ఆమె జీవితం శక్తివంతమైన ఆయుధంలా పనిచేసింది. చివరిగా, యథార్థంగా జీవించడం అంటే కేవలం తప్పు చేయకుండా ఉండడమే కాదు, నీతియుక్తంగా బ్రతకడం, సత్యానికి అనుగుణంగా నడుచుకోవడం మరియు దేవుని పోలి నడవడం.
మన జీవితాలను క్రీస్తులో ఉంచడం ద్వారా మరియు ఆయన ఆత్మపై ఆధారపడడం ద్వారా మనం సురక్షితంగా యథార్థతతో నడుచుకోవచ్చు, దేవునికి మహిమ తీసుకురావచ్చు మరియు మన చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. మన ఈ జీవిత ప్రయాణం అంతట్లో, రానున్న సంవత్సరంలో మాత్రమే కాదు, ఈ జీవిత ప్రయాణం అంతటిలో మరి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో యథార్థంగా జీవించడానికి మనల్ని మనము సమర్పించుకుందాం. మనల్ని యథార్థత గల వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి అవసరమయ్యే దేవుని శక్తి మెండుగా దయచేయమని ఆయన పాదాలు పట్టుకొని వేడుకుందాం. చివరిగా ఒక్క వచనం చదివి మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చూస్తారా? యోబు గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాలు. ఈ మాటలు నాతో పాటు కలిసి చెప్తారా మీరు కూడా? నేను చెప్తాను, ఆ తర్వాత మీరు కూడా చెప్పండి. మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. మరొకసారి చెప్దామా? మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయం నన్ను నిందింపదు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించి. పరిశుద్ధుర మహోన్నతుర జీవం గల తండ్రి, దయగల ప్రభువా, నీవు యథార్థవంతుడు కనుక మేము కూడా యథార్థంగా జీవించాలని నీవు ఆకాంక్షిస్తున్నావు. అలాంటి యథార్థవంతుల్ని బలపరచాలని ఈ భూలోకంలో నీవు వారి కోసం వెతుకుతూ ఉన్నావని ఈ వాక్యం చెప్తుంది. నిజమైన క్రైస్తవ యథార్థత అనేది మేము రక్షించబడిన దినాన ప్రారంభమవుతుందని మీరు చెప్పారు. అవును ప్రభువా, నీవు కృప చూపించి మేము తిరిగి జన్మించడానికి, పాతవన్నిటినీ విడిచిపెట్టి నూతనపరచబడడానికి మీరు కృప చూపించారు. మీకు వందనాలు. కానీ ఇంకా అనేక సందర్భాలలో బాహ్య ఒత్తిడి వల్ల కావచ్చు, సంస్కృతి సాంప్రదాయాల ఒత్తిడి వల్ల కావచ్చు, వ్యక్తిగత బలహీనతల వల్ల కావచ్చు, చాలాసార్లు మేము రాజీ పడిపోతున్నాం. అందరూ చేస్తున్నారు కదా అని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నీకు భయపడి జీవించట్లేదు నాయన. ఎన్నో విషయాల్లో రాజీ పడిపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి నా జీవితం అంతటిలో యథార్థంగా నేను జీవించడానికి అన్ని విషయాల్లోనూ, నా కుటుంబ బాధ్యతల విషయంలో, నేను పనిచేసే చోట నా సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటాను. నేను ఇచ్చే సాక్ష్యానికి విలువ ఉండాలంటే ముందు నేను యథార్థవంతుడు అవ్వాలని దేవా ప్రభువా నేను గ్రహించాను. కాబట్టి నేను యథార్థంగా జీవించి తర్వాత ఇతరులకు ఈ స్వార్థను ప్రకటిస్తాను. నీ రాజ్య వ్యాప్తి కోసం నేను పాటుపడతాను ప్రభువా అని తీర్మానించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా మహోన్నతురా, ఇంతవరకు నీవు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. మా జీవితం అంతట్లో మేము యథార్థవంతులుగా ఉంటూ, నిజాయితీగా ఉంటూ, న్యాయంగా నడుచుకుంటూ నీ బిడ్డలమని మేము రుజువుపరుచుకున్నట్లు అట్టి కృపను అడుగడుగునా మీరు మాకు అనుగ్రహించండి. దానికోసం నీ వాక్యమును మేము వెలుగుగా, మా పాదములకు దీపముగా అనుదినము దానిని ధ్యానించడం ద్వారా దేవా ప్రభువా, మరి ప్రార్థన ద్వారా దేవా మా తోటి విశ్వాసుల సహవాసములో మేము ఉంటూ నీ ఆత్మ సహాయముతో దేవా సత్యము ప్రేమతో సత్యాన్ని చెప్పడం అభ్యసిస్తూ యథార్థంగా జీవించడం ప్రాక్టికల్గా మేము ప్రాక్టీస్ చేస్తూ మేము ముందుకు వెళ్ళడానికి, అటువంటి తీర్మానాలు చేసుకోవడానికి మీరే మాకు కృప చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటాం. ఇంతవరకు మేము విన్న విషయాలు ఏవి మేము మర్చిపోకుండా చేసుకున్న తీర్మానాలకి అన్నిటికీ అనుగుణంగా మా జీవిత కాలం పాటు మేము జీవించడానికి మీరే కృపను అనుగ్రహించమని సహాయం చేయండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.